ఆరోగ్యం పరంగా, మీరు ఈ కాలంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీ అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో, ఈ వారం మీ శక్తిని చాలా పని కోసం ఖర్చు చేయడానికి బదులుగా, అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ వారం, మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు అధికంగా ఖర్చు చేయకూడదని భయపడుతున్నారు. దీనివల్ల మీరు భవిష్యత్తులో 2-4 ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ వారం మీ మంచి స్వభావం కారణంగా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వ్యతిరేక లింగాన్ని కూడా ఆకర్షించగలుగుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యాపార బౌండ్ వ్యక్తులు, వారు ఈ వారం చాలా మంచి లాభాలను పొందవచ్చు. ఎందుకంటే సాంకేతిక మరియు సామాజిక నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. ఈ వారం చాలా మంది విద్యార్థులు అనవసరంగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి చదువుకోవడానికి సరైన సమయం లభించదు. అటువంటి పరిస్థితిలో ఈ వారం అనవసరంగా ప్రయాణించకుండా ఉండండి, లేకపోతే ఇబ్బంది ఉండవచ్చు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఫలితాలు ఈ మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.